నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ పాలనలో జరిగిన మరో స్కామ్ను చంద్రబాబు ప్రభుత్వం తవ్వుతోంది. టీడీఆర్ బాండ్ల జారీలో తీగలాగితే డొంక కదులుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో వేల కోట్లు కమిషన్ల రూపేణా జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని అంచనా. అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా భారీగా బాండ్లు ఇచ్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల కమిషన్లకు ఇబ్బంది లేకుండా గత పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తణుకులో అయితే మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్కడ మొత్తం 691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. తణుకులో ఎకరాను 55 లక్షలకు సేకరించి బాండ్లకు మాత్రం అదే ఎకరాను 10 కోట్లు విలువ ఉన్నట్లుగా చూపించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కామ్ విలువ 50,000 కోట్ల వరకు ఉంటుందని టీడీపీ ఆరోపణ. అనేక చోట్ల అక్రమాలు బయటపడటంతో టీడీఆర్ కుంభకోణం నిగ్గు తేల్చేందుకు సిఐడి దర్యాప్తుకు ఆదేశించేందుకు రెడీ అవుతోంది. మరి ఈ స్కామ్లో పెద్ద తలకాయల పేర్లు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే వాలంటీర్ల వ్యవస్థకు కొత్త లుక్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. వాలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా కార్యాచరణను రూపొందిస్తోంది. వాలంటీర్లు త్వరలోనే శుభవార్త వింటారని మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలతో వారంతా చంద్రబాబు సర్కార్ మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు. రాజకీయ ఉచ్చులో పడి రాజీనామా చేసిన వాలంటీర్లు మాత్రం తమ భవితవ్యం అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు, కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, లక్ష్మణ్ గారు, పురపాలక శాఖ చేసినటువంటి ప్రాథమిక విచారణలో నారాయణ గారు ఈరోజు బ్రీఫింగ్ కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి. ఏసీబీ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికలోనే చాలా అక్రమాలు బయటపడ్డాయి, కాబట్టి లోతుగా దీన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి సిఐడికి దీన్ని కూడా రిఫర్ చేస్తారు అనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇప్పటికే టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో కుంభకోణం జరిగిందని తణుకు ముఖ్యంగా వినపడుతోంది. అదిగా తణుకు ఒక్కటే కాకుండా వైజాగ్, తణుకు, గుంటూరు, తిరుపతి ఈ నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీలో చాలా పెద్ద బిగ్ స్కామ్ జరిగింది అంటున్నారు. ఇకపోతే కారుమూరి నాగేశ్వరరావు పేరు ప్రముఖంగా వినపడుతుంది తణుకుకు సంబంధించి. అక్కడ 740 కోట్ల పైచిలుకు బాండ్ల జారీ అయితే అందులో 691 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఒక 3 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేమ్యాన్ అర్థమయ్యే రీతిలో టీడీఆర్ బాండ్లు ఎప్పుడు ఇష్యూ చేస్తారు, వాటి యొక్క ఉపయోగం ఏంటి, వాటికి ఎందుకు అంత డిమాండు, వీటిలో కుంభకోణం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సార్, లక్ష్మణ్ గారు ఒకసారి ఆడియో చెక్ చేయండి సార్ ప్లీజ్. ప్రభుత్వం అంటే పాలకులు అంటే అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. అసలు ఎక్కడ అవినీతి చేయకుండా ఉండాలి అనేది కాకుండా అవినీతి ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి లైన్లో వాళ్ళు వెళ్ళిపోయారు. చేయనిదంటూ ఏమీ లేదు, అర్హత పదార్థానికి లేదు అనేది లేదు. అవినీతికి అన్ని అర్హతలుగానే భావించి ఎన్ని చేయాలో అన్ని చేసుకుంటూ వచ్చారు. అందులో ఇది ఒకటి. మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి, అంటే మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించి ఏ మున్సిపాలిటీ, సపోజ్ గుంటూరు మున్సిపాలిటీ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఏం చేస్తారు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి బాండ్లు ఇష్యూ చేస్తారు. అది ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేది, అంతే కదా. ఇప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ ల్యాండ్ వాల్యూ సంబంధించి అన్ని మార్చేశారు, లేకపోతే ఇంకోటి ఏదో చేశారు, కమిషన్లు కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు చూడు, ఒక్క మున్సిపాలిటీలోనే 650 కోట్లు ఎంతో ప్రాథమిక వాళ్ళ యొక్క ఏసీబీ విచారణలో
తెలిసింది అంటే ఇంకా ఈ మున్సిపాలిటీలు అన్నిట్లో ఎంత ఎంత జరిగి ఉంటాయి అంటే ఊహించలేము. జరగలేదని కూడా చెప్పడానికి లేదు, జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద అంత అంటే నమ్మకం అనేది లేకుండా పోయింది ప్రజలకు కూడా. వీటన్నింటిని బయటికి తీయాలి. సరే, ఇప్పుడు ఏం చెప్పినా ఏమంటారు, కక్ష సాధింపు ధోరణి, ఇది ఒక పదం పట్టుకొని కక్ష సాధింపు ధోరణి, మా మీద కక్ష సాధింపు ధోరణి, ఏంలో కేసులో పసలేవు ఏం లేవు అని మాట్లాడతారు. ఇప్పుడు ఇప్పుడు దీనికి నేను ఊరికే ఒక మాట అంటాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడితే అసలు అవి నిలబడే కేసులే కాదు అని మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, అయిన తప్పుడు కేసులు అనేవాళ్ళు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో విచారణ జరిగితే కొట్టేస్తారా, కొట్టివేయరా? కొట్టేస్తారు కదా. ఎలాంటి ఆధారం లేకుండా కేసులు పెడితే అది ఈడీ పెట్టచ్చు, సిబిఐ పెట్టచ్చు, ఏసీబీ పెట్టచ్చు, ఏ విచారణ ఏజెన్సీ పెట్టినా కూడా కోర్టులో సాక్ష్యాలు లేకపోతే కేసులు కొట్టేస్తారు. ఎక్కువ విచారణ సమయం కూడా తీసుకోరు. 12 సంవత్సరాల నుంచి కోర్టులో విచారణ జరగకుండా ఆపుకుంటూ ఎందుకు వస్తున్నారు? రకరకాల కారణాలు పెట్టుకుంటూ, అంటే ఏదో ఉందనే కదా. అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడి యొక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పదుల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు, పదుల సంఖ్యలో క్వాష్ పిటిషన్లు, పదుల సంఖ్యలో 100 దాటిపోయినాయి అంట. మరి ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ వచ్చిందండి, నేను ఏ తప్పు చేయలేదు, నా అంతరాత్మ తెలుసు, కోర్టు ముందు నిలబడి నిరూపించండి అంటారా ఎవరైనా? కోర్టు నుంచి తప్పించుకుంటారా? తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు, చేయదు కదా. ఇప్పుడు ఎవరెన్ని మాటలు మాట్లాడినా రాజకీయంగా మన అంతరాత్మకు తెలుసు మనం ఏం తప్పు చేశాము, చేయలేదు. నువ్వు చేయనప్పుడు ఎవరైనా భయపడతారు? ఏ మనిషి అయినా తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతాడు? కోర్టుకి ఎందుకు భయపడతాడు తప్పు చేయకపోయినా కూడా? ఇది ఇక్కడ వీళ్ళు కూడా ఆ ధైర్యం వచ్చింది అందరికీ. ఆ ధైర్యం వచ్చి ఎవరికి పరిధిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవకాశాలని ఉపయోగించుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. దానికి బాధ్యులు ఇవాళ రాజకీయ నాయకులు అయినప్పటికీ కూడా ప్రధాన బాధ్యత ఎవరిది? అధికారులది. దాన్ని కంట్రోల్ చేయాల్సింది, అది జరగకుండా ఆపాల్సినటువంటి, మీరు శ్రీలక్ష్మి గారి పేరు ఎత్తారు కాబట్టి, ఆమె ఎందుకు దాన్ని అంగీకరించింది అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా ఆమె గురించి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె గనుల శాఖను చూసేది సెక్రటరీగా. సాక్షాత్ ఆమె ఇంటికి వెళ్ళి ఒక ఫైల్ ఇష్యూలోగా ఎవరైతే పోయి ఆమె ఇంటికి పోయి డబ్బిచ్చారో అతను నాకు చెప్పిందే నేను చెప్తున్నా. ఇంకా అతను అబద్ధం చెప్పాడంటే ఇంకా దానికి నేనేం చేయలేదు. ముఖ్యమంత్రి గారి నుంచి ఆ ఫైల్ అనుమతి పొందిన తర్వాత అది ఆర్డర్ ఇవ్వడానికి ఆమె దగ్గర పోయింది. ముఖ్యమంత్రి గారు రాసేసి అనుమతి ఇచ్చిన తర్వాత ఆమె ఆర్డర్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఆపి అంటే డిలే చేస్తున్నది. డిలే చేస్తే ఆమెకు సంబంధించిన మీడియేటర్ ఏం చెప్తాడు, ఇలా చేసుకోకండి అంటే, సరే అది నేను అమౌంట్ ఎంత కూడా నాకు తెలుసు కానీ చెప్పదలుచుకోలేదు, 10 రూపాయలు అనుకోండి. ఆ 10 రూపాయలు తీసుకెళ్లి టేబుల్ మీద పెడితే 10 రూపాయలు ఇచ్చారో లేదో, 8 ఉందో 9 ఉందో అని మొత్తం గంట సేపు ఎంచుకొని తర్వాత ఆ మనిషిని బయటికి పంపింది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు అవినీతి ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించండి. ఆమె అక్కడ సందర్భం వచ్చింది మీరు తీసుకొచ్చారు కాబట్టి, అదే ఐఏఎస్ ఆఫీసర్ కెరియర్ లో అత్యున్నతమైనటువంటి ఆఫీసర్గా కూడా పేరుంది ఆవిడికి అని అంటున్నారు. నేను పేరు కూడా మీరు ఆల్రెడీ ప్రస్తావించారు కాబట్టి ఎనఫ్ అనుకుంటున్నాను నేను. అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆవిడ పనిచేశారని చెప్పేసి, గతంలో, ఇప్పుడు కాదు అని చెప్పేసి. ఎందుకని ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వ్యక్తిలో, అత్యున్నత స్థాయిలో విలువలకు లోబడి పనిచేసిన ఆఫీసరు, అలాగే ఆవిడ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అవినీతి ఆరోపణలు రావటం ఎలా చూడాలి సార్? అంటే సరే, ఒకవేళ మధ్యలో ఏమన్నా తేడా వచ్చినా. ఇప్పుడు ఇక్కడ అంత అత్యాశ దేనికండి? ఒక
ట్రైనింగ్ పొందినటువంటి ఐఏఎస్ ఆమెని కాదు, చాలా మంది ఉన్నారు అలా. నేను ఊరికి అది ఎగ్జాంపుల్ మనం చెప్పినాం, ఆమెనే పక్కనే కారణాలు చేయాల్సిన అవసరం లేదు మనకు. చాలా మంది మీద అలాంటివి ఉన్నవి, అలా చేశారు, కేసుల్లో ఇరుక్కున్నారు. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో కూడా ఉంది ఈమె. అవును, ఈమె కోర్టుకు హాజరవుతుంది ఈమె. అవును సార్. ఇక్కడ ఇన్ని జరుగుతూ ఉంటే, జరిగి తను ఇబ్బందులు పాలై కోర్టుకెళ్ళి ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అరే అప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇక మీదట నేను చెయ్యకూడదు ఇలాంటి పనులు, నా జాగ్రత్తలో నేను ఉండాలి అని ఆలోచన చెయ్యకుండా ఎందుకు అనుమతులు ఇచ్చినట్టు ఇవన్నీ? ఎందుకు వాటి మీద ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంక్వైరీ కాదు, ఆ గవర్నమెంట్ ఉండగానే అలాంటి తప్పులు అలాంటి అవినీతి జరిగితే అప్పుడే ఎంక్వైరీ జరిగి ఉండాలి కదా. చేశారా? దాని గురించి పట్టించుకున్నారా? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి తప్పు కదా అది. సో సరే, కేసు మళ్ళీ ఏం జరుగుతుందో, మళ్ళీ ఎవరెవరు ముద్దాలు అవుతారో, దాని బాధ్యులు ఎవరో అవన్నీ తెలుస్తుంది గవర్నమెంట్. కానీ నేనేమంటున్నానంటే, రాజకీయ నాయకులు తప్పు చేస్తూ ఉంటే దిద్దాల్సిన బాధ్యత గల ఎవరు, మళ్ళీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న వాళ్ళు సమర్థిస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి? అందరూ అలాంటి వారని అనటం లేదు. కొంతమంది నిజాయితీ పనులు ఉన్నారు, ఫైల్ ఎన్నిక పంపిన వారు ఉన్నారు. ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఫైల్ ఎన్నిక పంపారు. ఈ గ్రేట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా వెనక్కి పంపిన ఫైల్ ఉన్నారు, ఫైల్ ఎన్నిక పంపించారు. మేము పెట్టము, మేము చేయము, ఇందులో అవినీతి ఉంది. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి వారు కూడా ఉన్నారు. అడ్డం తిరుక్కొని మమ్మల్ని ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసుకో, నా ఐఏఎస్ ఏం ఊడిపోదు కదా, నేను సంతకమే పెట్టాను, నేను చెయ్యను ఈ తప్పుడు పని, ట్రాన్స్ఫర్ చేస్తారు, చేసుకోండి అని ఇంపార్టెంట్ పోస్ట్లో పెడతారు, పెట్టుకోండి అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక ఫైళ్ళు నేను చూశాను. వాళ్ళు ఎందుకు అలా చేశారు కూడా నేను చెప్పగలను, నాకు తెలుసు ఎవరెవరు అట్లా గట్టిగా నిలబడ్డారు. మరి అది కాదండి, అంత దారుణంగా జరుగుతుంటే ఆ బాండ్ల ఇష్యూ, ఆమెకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అది అంటే తెలియకుండానే జరుగుతాయా, పర్మిషన్ లేకుండా జరుగుతాయా, అర్థం కాదా ఏం జరుగుతున్నది అని. ఆ మాత్రం మరి ఇలా ఇవాళ ప్రజల సొమ్ము దోచేసుకొని కూర్చుంటామంటే, ఇప్పుడు మళ్ళా ఏమైనా కేసులు పెడతాము, ఏమైనా చర్యలు తీసుకుంటామంటే కక్ష సాధింపు అని మాట్లాడతారా? ఏం కక్ష సాధింపు జరుగుతుంది? కక్ష సాధింపు అంటే ఏంట్రా అంటే, ఆధారాలే లేకుండా ఆల్రెడీ ఆ కేసులో ఉన్నటువంటి అధికారులు బెయిల్ మీద ఉంటే 1.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అది కక్ష సాధింపు ధోరణి అంటే. ఆ కేసులో ఈయన మీద ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే ఓకే, చంద్రబాబు నాయుడు కేసు పెట్టచ్చు, ఎవరు వద్దండి, ఇక్కడ పెట్టాల్సిందే. ఆ కేసులో 1.5 సంవత్సరం కిందటనే అధికారుల మీద పెట్టినప్పుడు వాళ్ళందరికీ బెయిల్ వచ్చాయి, ఒక్కరు కూడా ఆ కేసులో అరెస్ట్ అయ్యే లోపల లేరు. దాన్ని కక్ష సాధింపు అంటాం మనం. అట్లాంటి పనులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాంటి పనులు చేయకూడదు. నేనైతే దాన్ని అంగీకరించను. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేస్తే వాళ్ళ 11 సీట్లు వస్తే మీకు 11 కూడా రావు, 4-5 కూడా రావు. అందువలన ఓకే, ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో అవి వాళ్ళ పని వాళ్ళని చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. అక్కడ కూడా మంచి ఆఫీసర్లు పెట్టాలి. అవతలతో కొల్లుడే వాళ్ళు ఉండకూడదు. అవుతారు కూడా, ఎందుకంటే అత్యంత అవినీతి పరులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా వాళ్ళతో కుమ్మక్కిన వాళ్ళటువంటి ఆఫీసర్నే తీసుకుపోయి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పెట్టావనుకోండి, వాడు ఏం చేస్తాడు? మొత్తం ఎప్పటికి కూడా సమాచారం ఇస్తాడు, ఫైలు తారుమారు చేస్తాడు, లేకుంటే ఏదో గోల్మాల్ చేస్తాడు. అది జాగ్రత్త వహించాలి ఇప్పుడున్న ప్రభుత్వం. రైట్. వరలక్ష్మి గారు నమస్తే అండి. ఇది లక్ష్మణ్ గారు అన్నట్లు అవినీతి జరిగినప్పుడు ఎంక్వైరీ చేస్తేనేమో కక్ష సాధింపు అనే ఒక మాట వచ్చే అవకాశం కనపడుతుంది. సరే, అసలు ఏదన్నా ఒక్క అంశంలో అన్నా కానీ కాస్త క్లియర్గా ఉండి దీని మీద స్ట్రైట్గా వెళ్ళిపోదాం, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్దాం అంటే ప్రతి దానిలోనూ బయటకు వస్తున్నాయి. ప్రతి అంశంలోనూ ఎంక్వైరీ తప్పని పరిస్థితి, ఇంకా లోతుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితిలోకి వచ్చేసరికి సిఐడి విచారణ.
ఇక్కడ కక్ష సాధింపు అనుకోవడానికి కూడా ఈ అంశంలో లేదనుకుంటా. ఎందుకంటే దీని మీద ఆరోపణలు వచ్చినప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే ఎంక్వైరీ స్టార్ట్ అయిందట. ఆ ప్రభుత్వ హయాంలోనే ఒక కమిషనర్ని, ముగ్గురు అధికారులు, ఒక కమిషనర్ని కూడా సస్పెండ్ చేశారు. సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో అవినీతి జరిగిందనేది గత ప్రభుత్వ హయాంలోనే ఒక నిర్ధారణకు వచ్చారు. అది ఏ స్థాయిలో అనేది వేరే విషయం, ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఇక్కడ ప్రస్తావన తర్వాత. కాబట్టి దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ప్రాథమిక విచారణలో ఏసీబీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా 100 కోట్ల రూపాయలు ముఖ్యంగా తణుకులో ఆల్రెడీ నంబర్లతో సహా బయటకు వచ్చింది. కారుమూరి నాగేశ్వరరావు పేరు, అలాగే కొట్టు సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇది మరోసారి సిఐడికి, ఇది కూడా సిఐడికి ఇవ్వాలని చెప్పేసి ఒకటి వినపడుతుంది. మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? టీడీఆర్ బాండ్స్ ఇష్యూ అనేది ఆ స్థాయిలో స్కామ్ జరిగిందనే ఒక నిర్ధారణకు వచ్చింది అనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం? నమస్తే అండి సురేష్ గారు, ఇలా చాలా రోజుల తర్వాత మళ్ళీ 1 minute పెద్దలందరికీ నమస్కారం. మీ ద్వారా వీక్షించే ఆంధ్రప్రదేశ్ మరియు అందరికి కూడా ధన్యవాదాలు. సార్, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1924 అనుకోండి, ఇంకా తర్వాత ఏదైనా అనుకోండి, ఏదైనా కానీ రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉందంటే, వీళ్ళ కోసంగా రాజ్యాంగంలో స్పెషల్ గా ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఎప్పుడు అధికారం వస్తే దొరికినంత దోచేసుకో హ్యాపీగా, తర్వాత అయిపోతుండగానే పదవి నుంచి వెళ్ళిపో, ఇంకా ఒత్తిడి వస్తే రాజకీయ పార్టీలన్నిటికీ మేము దూరంగా ఉంటాం, మేము ఉత్తములవి అని చెప్పేసి రిజైన్ చేశాడు. హ్యాపీగా వాళ్ళ రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా బిందాస్ గా ఎంజాయ్ చేయడం, ఇది జరుగుతా ఉంది. ఈ యాక్చువల్ గా అండి పాపం మన ఆంధ్ర రాష్ట్రంలో సగం మందికి అసలు టీడీపీ బాండ్స్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. ఏందో బాండ్లు అంట, పేపర్లు అంట అని చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా వాళ్ళకి ఎలా ఉందంటే అండి, చాలా మందికి తెలియని ప్రజలకు ఎలా ఉంటుందంటే, ఓ నిజమే కావాలా, ఏదో ఒక పేరుతో చాలా వజ్రాలు లాంటి వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చేస్తుందేమో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని కూడా అనుకుంటారు. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే అండి, ఈ బాండ్స్ అసలు ఎందుకు ఇస్తారు, ఈ బాండ్స్ అంటే ఏంటి అనే దానికి కూడా ఒక చిన్న ఒక 1 minute మాట్లాడొచ్చండి సురేష్ గారు? తప్పకుండా సార్, యాక్చువల్ గా ఈ బాండ్స్ ఎందుకు ఇస్తారంటే అండి, చాలా చోట్ల యాక్చువల్ గా 3 రకాల బాండ్స్ ఇస్తుంటారు. ఒకటి బాగా బాగా డెవలప్ అయిన జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన విధానంలో, అంటే వైజాగ్ లాంటి మంచి నగరంలో ఒక రకమైన బాండ్స్, ఆ తర్వాత గుంటూరులో ఒక రకమైన బాండ్స్, మిగతా కొంచెం మండల్ హెడ్ క్వార్టర్ అంటే రూరల్ లో కూడా ఒక రకమైన బాండ్స్. ఇవి ఎందుకంటే మెయిన్ సిటీలలో ప్లేస్ తక్కువ ఉంటది, కన్స్ట్రక్షన్ నంబర్ ఆఫ్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకునే దానికోసంగా దానికి అనుకూలంగా కొన్ని బాండ్స్ ని గవర్నమెంట్ ఈ ఏరియాలో ఈ బాండ్ ఇంత, దీన్ని మనం ఇంత బాండ్స్ కట్టి అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మన అవసరార్థం ఏదైనా పెట్టుకొని ఏదైనా మనం లోన్స్ రూపంలో తీసుకోవచ్చు అనే దానికోసంగా కొన్ని బాండ్లు ఇస్తారు. ఆ బాండ్స్ కూడా అండి, ఇప్పుడు వైజాగ్ లాంటి ఏరియాలో ఉన్న బాండ్స్ ని గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే అది పెద్ద అమౌంట్ ఎక్కువ ఉంటది, దాన్ని గుంటూరు లాంటి ఏరియాకి దిగుమతి చేసుకోవచ్చు. గుంటూరు నుంచి ఇంకా పెరిఫరీకి కొంచెం అవుట్స్కట్స్ కి తెచ్చుకోవచ్చు. కానీ వైసీపీ నాయకులకి తెలిసినన్ని తెలివులు అంటే ఎట్లుందంటే, దొంగకు తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చూపించినట్టు నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ అంటే ఏ దానికి కూడా ఏది కూడా అవినీతి, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే దానికి ఏది లేదనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చాలా తెలివిగా చాలా ప్లాన్డ్ గా, ప్రజలకు ఇవన్నీ తెలియదు కదండి, ఇలా బాండ్స్ ఉంటాయి, ఇలా కూడా చేశారు. లాస్ట్ టైం కూడా మేము ఒక డిస్కషన్ చేశామండి, గుర్తుందో లేదో, ఆల్ ఓవర్ ఏపీలో 170,000 ఎకరాలు హుస్టాక్ అయిపోయినాయి. అసలు దాని మీద ఎన్నో లక్షలు బ్యాంకుల్లో పెట్టేసి ఆల్రెడీ వాళ్ళు అప్పులు తీసుకొచ్చుకున్నారు. అదొక రకం అయితే, ఇది ఇంకా వాటన్నిటికంటే పెద్ద మాయాజాలం. ఇష్టం వచ్చినట్లు సార్ అన్నారు, అధికారులు ఎందుకు వీళ్ళని రాజకీయ నాయకుల్ని కంట్రోల్లో పెట్టట్లేదు అని అడుగుతున్నారు పెద్దలు. అది పాసిబుల్ అవుతుందా సార్ మీకు? అంటే మనం ఆ జమానా నుంచి ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ 75 సంవత్సరాలు అయిపోయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. ఇప్పటికి కూడా ప్రతి నియోజకవర్గం, అది ఇక్కడ కాదు, తెలంగాణ కాదు, ఇంకొక చోట ఏ నియోజకవర్గానైనా ఇవాళ శాసించేది IAS IPS కాదు సార్,
దేవుడైనా రాక్షసులైనా ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల కిందే మిగతా మొత్తం సిస్టమ్ రన్ అవుతా ఉంది ఇవాళ. కానీ మనం అంతా చూసాము 1924 మధ్యలో ఎంత భయంకరంగా పేరుకు మాత్రమే పోలీస్ స్టేషన్లు, పేరుకు మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ప్రతి బాండ్ రిలీజ్ చేయాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళకి సంతకాలు పెట్టాలి, వాళ్ళు చెప్పిన బినామీ భూములు డైరెక్ట్ గా రిజిస్టర్స్ లో ఎక్కాలి. అవి తెల్లారిలోకే 24 గంటల లోపల వాళ్ళకి లోన్లు శాంక్షన్ అయిపోవాలి. 24 గంటల లోపల రాష్ట్రం దాటి దేశాలు దాటి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. మనం అందరం ఇది చూస్తూనే ఉన్నాం. ప్రజల పాపం పిచ్చోళ్ళు అనమాట. అంటే ఇవన్నీ తెలియదు కదా, ఇన్ని రకాల దొంగతనాలు కూడా జరుగుతాయా రాష్ట్రంలో, ఇన్ని రకాలు. ఇప్పుడు వరకు జనాలకు తెలిసింది ఏంటంటే, ఓ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మున్సిపల్ ఆఫీసులు, పోలీస్ ఆఫీసులు, ఎక్కడెక్కడ పబ్లిక్ పార్కులు ఉన్నాయో ఇవన్నీ పెడతారు అనుకున్నారు. ఆఖరాకి బీచ్లు కూడా పెడతారని అనుకున్నారు. కానీ చాలా స్మార్ట్ గా ఈ టైప్ ఆఫ్ దొంగతనాలు కూడా చేశారని ఇప్పుడు ప్రజల్లోకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏ దాంట్లో కానీ చేయబెడితే ఈయన ముందే స్టార్ట్ చేస్తారు. మాకు ప్రతిపక్ష హోదా లేదని మమ్మల్ని అందరినీ కక్ష కడుతున్నారు. మమ్మల్ని కక్ష కట్టాల్సిన అవసరం ఏంటండి? మీ ప్రభుత్వంలోనే మీరే కొద్దిమంది ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారంటున్నారు. సంబంధిత ఆఫీసర్ ని నిజంగా మీరు సస్పెండ్ చేసి మీరు సిబిఐ ఎంక్వైరీ అంత అవసరం లేదండి. మీకు తెలుసు కదా రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా కొట్టారు, అలాంటి నాయకులు చాలా మందిని కొట్టారు కదా. మరి ఈ ఆఫీసర్ని 2 దెబ్బలేస్తే ఎవరికి సంతకం పెట్టాడో, ఎవరికి ఎన్ని బాండ్స్ ఇచ్చారు బయట రాకుండా ఉంటుందండి. నిజంగా చెయ్యాలి అని అనుకుంటే ఎట్లుందంటే ఇంతకుముందు చాలా ఉండేది కదా, ఒకడెవడో దొంగతనం చేస్తుంటాడు ఎప్పుడో నాట్ సెంచరీలో, వాడిని అరెస్ట్ చేస్తారు, వాడిని రిలీజ్ చేస్తారు. ఏ బడాబాబు దొంగతనం చేసినా పాపం వీడిని తీసుకొచ్చి ఒక స్లమ్ ఏరియా నుంచి ప్రతిదీ వీడే దొంగతనం చేసిండని జస్ట్ కంటి తుడుపు కోసం చేసేది తప్పితే నిజంగా రాష్ట్రాన్ని వీళ్ళు ఐఏఎస్లు నిజంగా మన రాష్ట్రాన్ని రన్ చేయాలి, మన రాష్ట్రాన్ని ఆర్థికంగా డెవలప్ చేయాలి అని అఫ్ కోర్స్ వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు సార్? వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళ రూమ్ వరకే పరిమితం అయి ఉంటది. అక్కడి నుంచి సీఎం గారు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత సీఎం గారు ఏది చెప్తే అది చేయాలి, సంబంధిత ఆ ఊర్లో ఉన్న మినిస్టర్స్ ఏది చెప్తే అది చెయ్యాలి. అంతేగాని ఇట్లా నలుగురు ముందు డిస్కషన్ పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరుసగా రివ్యూలు పెడతా ఉన్నారు, ఏ పరిస్థితి ఎలా ఉందో, ఇది ఎలా ఉంది, దీంట్లో పరిస్థితి ఏంటి అని. అలా ఎప్పుడు పెట్టిన పాపాన్ని పోలేదు కదా. 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి కుర్చీ వచ్చింది, ఆ బంగారు సింహాసనాన్ని దీన్ని నేను మళ్ళా 2024 నుంచి 30 సంవత్సరాలు నా కిందే ఉంచుకోవాలి ఈ కుర్చీ. దానికోసం నేను ఎవరిని బెదిరించాలి, ఎక్కడెక్కడ ఈ పోలీసు వ్యవస్థని మిగతా వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఎవరెవరిని భయభ్రాంతులకు గురి చేయాలి, ఈసారి ఎలక్షన్ ఎలా చేసుకోవాలనే దాంట్లో ఉండింది. కానీ రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇన్ని వందల కోట్ల బాండ్స్ రిలీజ్ అయినప్పుడు సీఎం గారి దృష్టికి పోకుండా ఉంటుందా, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి పోకుండా ఉండదు కదా. సో ఇది 100% అండి. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కాదు, నేచురల్ రిసోర్సెస్ కాదు, ప్రతి ఒక్కటి ఇట్స్ ఎ పర్ఫెక్ట్ 100% ప్లాన్డ్ మర్డర్ లాగే చేసి పెట్టారండి రాష్ట్రాన్ని. ఇవాళ బాండ్స్ కాదు, ఏ బినామీ భూములు కాదు, మద్యం కాదు, ఇసుక కాదు, ఏదని కాదు. కానీ దుర్మార్గం ఏంటంటే ఇన్నింటి దోచుకున్న తర్వాత కూడా 10 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్టారు చూడండి, అది అన్నిటికంటే ఓవర్ స్మార్ట్ అండి. నాకు అసలు దానికి వాళ్ళకి అదే పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ఒకటి అప్పు చూస్తే మల్టీఫోల్డ్స్ లో ఉంది, సరే తెచ్చారు వాటిని ఏమన్నా కాస్త ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ కో లేదంటే పథకాలకు వాడారంటే, ఆఖరికి ఈ రోజు 2వ విడత ధాన్యం కొనుగోలుకు సంబంధించి దాదాపు 700 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొదటిసారి 1000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 700. ఇవన్నీ కూడా గత రబీ కాలంలో రైతులకు ధాన్యం కొని ఇప్పటి వరకు వాళ్ళకి చెల్లించకుండా పెండింగ్ లో ఉన్నటువంటి చెల్లింపులు ఇప్పుడు మీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి. మీరు అన్నట్లు అప్పులు తీసుకొచ్చారు, కనీసం రైతులకి మరి అది ఇవ్వాల్సింది కదా. నువ్వేమి ఊరికనే ఫ్రీగా ఇచ్చేది కాదు కదా. ధాన్యం తీసుకున్నావు, వాళ్ళ కష్టాన్ని తీసుకున్నావు. వాళ్ళ కష్టాన్ని తీసుకున్నప్పుడు ప్రభుత్వంగా వాళ్ళకి దానికి ఎంతో నిర్ణయించి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చేయాలి. సరే, ఇప్పుడు మా మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ పేమెంట్స్ జరుగుతున్నాయి, ఆయన కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఓకే, మంచి విషయమే. అయితే అట్ ది సేమ్ టైం ఒక అనౌన్స్మెంట్ జరిగింది, ఖచ్చితంగా స్వాగతించాలి సందర్భం ఏదైనా కానీ. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి
ధాన్యం కొనుగోలు చేసిన 45 రోజుల లోపల పేమెంట్ జరిగిపోతుందని చెప్పేసి రైతులకి అదొక ఊరట కలిగించే అంశం. థ్యాంక్స్ మేడం. గవర్నమెంట్ చేసే పని అండి అది. అదే ఎంత డమ్మి బ్యాచ్ చేసే పని. అదే అదే ఇక్కడ 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 ఆశ్చర్యకరమైన విషయం, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మరి ఆ లక్షల కోట్ల అప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి? సరే 2.5 లక్షల కోట్లు పథకాల రూపంలో నేను ఇచ్చాను అంటున్నారు. సరే ఇచ్చారు, సరే అది కూడా అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఆయన ఏదో జేబులో తీసి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అయినా కూడా ప్రజలు నాకు అన్యాయం చేశారు, నన్ను మోసం చేశారు. సురేష్ గారు, రైతులకి మనం ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, మనం అప్పు తెచ్చి ఇవ్వక్కర్లేదండి. వాళ్ళే మనకు ఫ్రీగా సరుకిస్తున్నారు, దాన్ని అమ్మి వాళ్ళకి డబ్బు ఇవ్వాలి మనం. వాళ్ళ కష్టాన్ని మనకి 45 రోజులు ఇంకా ఇస్తున్నారు. వీళ్ళందరికీ నాయకులు సిగ్గుపడ్డారు. ఈ రోజు రైతుల కష్టాన్ని కూడా వీళ్ళ ధనధాన్యానికి ఎంతో మంది రైతులు ఇవాళ చచ్చిపోతున్నారు. అదే అర్థం కాని విషయం. ఎప్పుడో అయిపోయిన రబీ సీజన్ కి ధాన్యం తీసుకొని ఇప్పటి వరకు పేమెంట్ జరగకుండా నెక్స్ట్ గవర్నమెంట్ కి అది క్యారీ ఫార్వర్డ్ అవడం. సరే మొత్తానికి ఇప్పటికైనా పేమెంట్ జరిగిన సంతోషం. ఓకే వరలక్ష్మి గారు వస్తాను మేడం. బాజీ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇది ఈ పర్టికులర్ టీడీఆర్ బాండ్స్, టీడీఆర్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఇవి సర్టిఫికేట్స్ రూపంలో ఉంటాయి. ఏదైనా గవర్నమెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆ సందర్భంలో సమస్యలు ఎదురు కాకుండా లబ్ధిదారుకు కూడా ఈజీగా ఉండడానికి, అలాగే బెనిఫిషియల్గా ఉండడానికి అతనికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఈ బాండ్ల రూపంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి మార్కెట్ రేట్కి ఒక 2 ఇస్తారు. కానీ ఈ పర్టికులర్ స్కామ్ ఎక్కడైతే తణుకులో జరిగిందంటున్నారో దగ్గరలో ఉన్న భూమి మార్కెట్ రేట్ కాకుండా ఎక్కడో 2 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి మార్కెట్ రేట్, అంటే 4,500 రూపాయలు ఉండేటటువంటి ఒక గజం అసలు యాక్చువల్గా ఎకరాల్లో సేకరించారట. కానీ ఇష్యూ చేసిన బాండ్స్ వచ్చేసేమో స్క్వేర్ యార్డ్స్లో అనమాట, చదరపు గజాలు. మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, టెక్నికాలిటీస్. ఇకపోతే 4,500 రూపాయలు గజం ఉంటే ఎక్కడో 22,000 రూపాయలు గజం ఉన్న స్థలానికి ఈక్వలెంట్ చేసి దాదాపుగా 1:400 రేషియోలో ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ హయాంలోనే ఇది దీని మీద విచారణ జరిగింది, కోర్టులో కూడా ఉందట. సో కోర్టులో ఉన్నటువంటి అంశం మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేయటం ఎంతవరకు కుదురుతుంది అనేది కూడా ఒక సంశయం ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం తణుకు లో జరిగిన స్కామ్ ద్వారా ఇది ఇంత పెద్దగా జరిగిందని మనం చెప్పుకుంటున్నామండి. ఇది కేవలం తణుకు కాదండి, దాదాపు తిరుపతిలో ముందు వెలుగులోకి వచ్చింది, తిరుపతిలో జరిగినట్లు, గుంటూరులో జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. తర్వాత కాకినాడలో చెప్పక్కర్లేదు, కాకినాడలో కూడా పెద్ద ఎత్తున జరిగినట్టుగా మన మీడియాలో చూసాం. ఇదంతా చూస్తే కనుక ఈ 4-5 నగరాలే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద నగరాల్లో, పట్టణాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ టీడీఆర్ బాండ్స్ కుంభకోణం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. దీని మీద ఇంకా లోతుగా అన్ని నగరాల్లో ఏం జరిగింది అనేది విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక పెద్ద టీడీఆర్ బాండ్స్ ఇవ్వడం అనేది ఇప్పటి నుంచి కాదండి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ టీడీఆర్ బాండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ట్రాన్స్ఫరబుల్ రైట్స్. ఎందుకంటే ఎవరన్నా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద భూములు కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం కింద ఈ బాండ్స్ 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు అలా ఇవ్వటం వల్ల వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అవి అమ్ముకొని పెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరైనా బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరూ కట్టుకుంటున్న వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ కాబట్టి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పెనాల్టీ కింద ఆ బిల్డింగ్స్ కి కట్టుకున్న అనాథరైజ్డ్ గా కట్టుకున్న వాటిని లీగలైజ్ చేసుకోవడానికి కూడా వాడుతూ ఉంటారు ఈ బాండ్స్ ని. అది చాలా పెద్ద ఎత్తున ఏంటంటే వాల్యుయేషన్ ని పెంచడం, అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కమర్షియల్ గా చూపించడం, రెసిడెన్షియల్ భూముల్ని ఏరియాలని కమర్షియల్ గా చూపించి 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు వాల్యుయేషన్ ని పెంచి చేశారు ఇదంతా. దానివల్ల ఏంటంటే ఇది ఒక కొత్త రకం వినూత్నమైన పద్ధతుల్లో ఈ స్కామ్ ని ఈ గత ప్రభుత్వం చేసినట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏంటంటే ఇది తేలిక వదిలిపెట్టే ఇష్యూ కాదండి. దీని మీద చాలా లోతైన విచారణ జరగాలి. దీనికి అధికారులు కూడా కుమ్మక్కైనట్లుగా అర్థమవుతా ఉంది. ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఈ బ్యూరోక్రాట్స్ యొక్క హస్తం లేకుండా ఇది జరగదు. అంతా లోతుగా ప్రోబ్ చేసి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించడం, మరి రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి రెవెన్యూని రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకి అప్పచెప్పడం అనేది దీంట్లో ఉన్న ప్రధానమైన
ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం అండి. అట్లాగే ఏంటంటే కుంభకోణాల్లో వెలికి చాలా రకాల కుంభకోణాలు వస్తాయండి. అవి కక్షపూర్వకంగా కాదండి, ఆధారాలతో సహా బయటపడే కుంభకోణాలు అనేక ఉన్నాయి గత ప్రభుత్వంలో పరిపాలనలో. ఇసుక కుంభకోణం కానివ్వండి, లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇట్లాంటివి కానివ్వండి, అట్లా ప్రతి శాఖలో కూడా రకరకాలు. మీరు ధాన్యం గురించి మాట్లాడారు. ధాన్యం గురించి, ధాన్యానికి యాక్చువల్ గా రైతులకి డబ్బులు దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయండి. అది యాక్చువల్ గా వీళ్ళు ఇచ్చేది కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, రీఎంబర్స్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఆ రీఎంబర్స్ చేసిన డబ్బును కూడా వీళ్ళు రకరకాలుగా అటు ఇటు పక్కదారులు పట్టించి ఇవాళ రైతు, కష్టపడిన రైతుకి డబ్బు చెల్లించలేదు. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన మిల్లర్లకి కూడా వాళ్ళ యొక్క మిల్లింగ్ ఛార్జీలు కూడా సకాలంలో చెల్లించక వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టింది గత ప్రభుత్వం. ఇలా చూసుకుంటూ పోతే అనేక శాఖ, అలాగే కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు కానివ్వండి, ప్రభుత్వ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానివ్వండి, అనేక మందికి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల లిస్ట్ కనుక చూస్తే కనుక గత ప్రభుత్వం ఒక్కొక్క వాళ్ళకి ఎంతెంత బకాయిలు ఉన్నదో ఒక పెద్ద లిస్టే వస్తుంది. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ టీడీఆర్ విషయంలో మాత్రం ఇది చాలా చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. 2,000 కోట్ల రూపాయల కమిషన్లు ముట్టినాయి. ఈవేళ రియల్ ఎస్టేట్ రంగంలో మరి ఉన్న క్రెడాయి వాళ్ళు కానివ్వండి, తర్వాత వీళ్ళు కూడా చాలా గగ్గోలు పెడతాయి. బాండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టపోయారండి. అవి ఎందుకంటే ఆపేశారు, అవి పనికిరావు, వాటిని ఆపేయడం వల్ల ఈ బాండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ బాండ్ల యొక్క వ్యవహారం ఉందండి. సో ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ఏదైతే కుంభకోణం చేసి అవినీతి చేసి దాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించడంతో పాటు ఈ బాధితులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ బాజీ గారు. బాబురావు గారు, సారీ కొద్దిగా మీ దగ్గర రావడం లేట్ అయింది సార్. అసలు ఈ టీడీఆర్ బాండ్స్ కాన్సెప్ట్ అనేది అసలు పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా? అంటే ఒక పక్కనేమో ఇది చాలా మంచి ప్రణాళిక, ఇది చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నీతి ఆయోగ్ కూడా కితాబు ఇచ్చినటువంటి వార్తలు చూసాము. అలాగే ఒక్క ఏపీలోనే కాదు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని టీడీఆర్ బాండ్స్ని ఫలవంతంగా అందరికీ ఉపయోగకరంగా, అంటే మ్యూచువల్ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా భావిస్తున్నారు. ఒకటి, ప్రభుత్వం ఇమ్మీడియట్గా క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి కాబట్టి. ఎవరైతే ఈ అభివృద్ధిలో భాగంగా ఎప్పుడైతే ల్యాండ్స్ ఎక్విజిషన్ తీసుకున్నప్పుడు, అలాగే ఎట్ ది సేమ్ టైం ఎవరైతే దానిలో బాధితులు లేకపోతే నష్టపోతున్నారో వాళ్ళకి పరిహారంగా మార్కెట్ రేటు పెంచి ఇవ్వటం ద్వారా, అలాగే వాళ్ళకి ఇంకెక్కడన్నా కట్టుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్కి కన్నా కూడా ఒక స్టైర్, ఇంకొక అంతస్తు ఎక్స్ట్రా కట్టుకునే వెసులుబాటు కూడా టీడీఆర్ ద్వారా కలుగుతుందట. మరి అది నాకు పర్సనల్గా నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల రూల్స్ ఉంటాయి, ఇన్ని అంతస్తులు కన్నా కట్టకూడదు, అక్కడ నామ్స్ ఉంటాయి పర్యావరణానికి సంబంధించినవి. మరి అంటప్పుడు అక్కడికి వెళ్ళి టీడీఆర్ బాండ్ నాకు ఉంది కాబట్టి వెసులుబాటు ఉందని ఒక అంతస్తు కట్టుకుంటారంటే మరి ఇంకా నిబంధనలు ఉండే ఉపయోగం ఉంది? మరి నాకు తెలియదు, అంటే అక్కడ కండిషన్స్ ఉంటాయేమో, ఎక్కడ పడితే అక్కడ టీడీఆర్ వాడకూడదు అనేది. సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు ఈ టీడీఆర్ అనేది అసలు కరెక్ట్ కాన్సెప్టేనా? మొదటి విషయం, అవినీతి మీద ప్రభుత్వాలు, ప్రత్యేకించి గత ప్రభుత్వం రీసెర్చ్ చేసింది. అంటే అవినీతిని మనకి కొన్ని పద్ధతులు తెలుసు, ఒక పని చేయడానికి డబ్బులు తీసుకోవటం, కానీ ఇన్ని రకాలైనటువంటి అవినీతి చేయటం అనేటువంటిది గత ప్రభుత్వం చేసింది. దాన్ని ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల వాళ్ళు అనుభవాలను తీసుకొని ఇంకా కొంత ముందుకెళ్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. మొదటి విషయం, ఈ టీడీఆర్ బాండ్ లో స్పష్టత ఉండాల్సింది ఏంటంటే, ఒక రోడ్డు కోసం లేదు, ఒక భవనం కట్టడానికి, ప్రజా ప్రయోజనాల కోసం నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వాలు ఎవరినో ల్యాండ్ తీసుకుంటారు రోడ్డు వెడల్పు చేయాలంటే. సాధారణంగా చేయాల్సింది, ఆ స్థలం తీసుకున్నప్పుడు స్థల యజమానికి చట్ట ప్రకారం నష్టపరిహారం డబ్బు చెల్లించాలి. లేదు, ఎక్కడైనా ఉంటే భూమికి బదులు అదే విలువైనటువంటి భూమిని వేరే చోట ఇవ్వాలి. ఇది ఉన్న చట్టం. గవర్నమెంట్లు ఏం చేసినాయి, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీకు డబ్బు బదులు బాండ్ ఇస్తాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, అక్కడ వాల్యూ చదరపు గజం 10,000 రూపాయలు ఉంటే మీకు డబ్బు ఇవ్వకపోయినా 2 రెట్లు అంటే 20,000 రూపాయల విలువైన బాండ్స్ మీకు ఇస్తున్నాం. లేదు, 100 గజాలకి
మీ దగ్గర తీసుకుంటే సేమ్ వాల్యూకి సంబంధించిన 200 గజాలకి కావలసిన బాండ్లు ఇస్తున్నాం అన్నారు. తర్వాత 1:4 కూడా మారినాయి. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఈ బాండ్ని తీసుకువెళ్ళి అదే వాళ్ళ ఇంటి మీద అనుమతికి ఒక 2 అంతస్తుల వరకు ఉంటే 3వ అంతస్తు కట్టుకోవాలంటే పర్మిషన్ రాదు. కాబట్టి ఈ 100 చదరపు గజాలని 3వ అంతస్తులో ఫ్లోర్ వేసుకోవటానికి వినియోగించుకోవటం, ఇది కాన్సెప్ట్. అంటే కింద మీకు పోయింది కాబట్టి పైన వేసుకోండి అని. తర్వాత ఏమైంది, దీనికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఇచ్చారు. మీరు మీ ఇంట్లో కట్టుకోలేకపోయినా వేరే వాళ్ళకి 3 అంతస్తులు పర్మిషన్ వచ్చింది, ఆ పైన ఇంకొక అంతస్తుకు రాదు. వాళ్ళకి మీ బాండ్స్ 100 గజాలో 200 గజాలో సేమ్ వాల్యూకి సంబంధించింది మీరు బాండ్లు కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీరు అమ్ముకుంటే వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు అనే సిస్టమ్ వచ్చింది. ఇది మీరు ఇందాక లేవనెత్తినట్టుగా ఇది వాస్తవంగా చెప్పాలంటే సరైన పద్ధతి కాదు. ఎలాగా, మీరు చట్ట ప్రకారం అంతస్తులు కట్టుకోకూడదు, బాండ్స్ ఉంటే ఎలా కట్టుకోవచ్చు? ఎందుకు మీరు భవన నిర్మాణ నిబంధనలు పెట్టారు? చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకి గాలి రావాలి, తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు ఎక్కువ ఫ్లోర్స్ కడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇటువంటి అనేక రకాలైనటువంటి టౌన్ ప్లానింగ్ రూల్స్ తయారైనటువంటి పద్ధతులు అవి. గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళకి డబ్బు ఇవ్వకుండా భూమి తీసుకోవచ్చు కాబట్టి ఈ బాండ్స్ ఇచ్చేస్తే సరిపోతుందనే పద్ధతిలో తీసుకొచ్చారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ బాండ్లని దీంట్లో అక్రమాలు జరిగినాయి. అక్రమాలు జరిగిన దాంట్లో ఒకటి, 1000 గజాల స్థలం తీసుకోవటం, దానికి 4000 చదరపు గజాల విలువైనటువంటి బాండ్స్ ఇవ్వటం. ఇప్పుడు ఏం చేశారు, తీసుకుంది 1000 గజాలే, 10,000 గజాలు తీసుకున్నట్టు రాసుకోవటం లేదు. తీసుకున్నది 10,000 రూపాయల విలువైనటువంటి చదరపు గజం ఉన్న ఏరియాలో తీసుకున్నారు, దాన్ని 50,000 రూపాయలు విలువైనట్టుగా రాసేసి వాళ్ళకి ఇవ్వటం. ఇది డబ్బు. దీన్ని రకరకాలుగా చేయటం, అంటే దాన్ని వాల్యూలో లెక్క పెడితే ఇందాక మీరు చెప్పినట్టు 900 కోట్లు 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిన దాంట్లో ఉన్న పర్పస్ ఇది. ఈ స్పష్టత ఉండాలి. దీనివల్ల జరుగుతుంది, ఈ వాల్యూని ఆ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇది గనక ఈ బాండ్లు లేకపోతే వాళ్ళు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు బిల్డింగ్ లైసెన్స్ ఫీజుల పేరుతోనో మిగతా వేరు పేరుతో డబ్బు కట్టి అనుమతి తీసుకోవాలి. ఈ స్థానిక సంస్థలు ఆ ఆదాయాన్ని కోల్పోయినాయి. అంటే ఇది ఖచ్చితంగా అవినీతే. ఇది ఇంకా ఎన్నైనా మాట్లాడచ్చు. ఈ అవినీతికి ముఖ్యమైన కారణం రాజకీయ నాయకులు, అధికారులు. వీళ్ళిద్దరూ కొమ్మొక్కైపోయి ఆ భవన యజమానులతో కూడా కొమ్మొక్కైపోయి దీన్ని కుంభకోణం పాల్పడుతున్నారు. ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అంటే దీనికి ఖచ్చితంగా అధికార యంత్రాంగం పాల్పడుతుంది. నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కొమ్మక్కై వాళ్లే వీటిని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇద్దరూ బాధ్యులే, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ దీనివల్ల మామూలు వాళ్ళు ఏం జరుగుతుంది, మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాడికి 100 గజాలు ఇల్లు కట్టుకోవాలంటే టౌన్ ప్లానింగ్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు వాళ్ళు నానా తెప్పలు పెడతారు, వేధిస్తారు, మీరు రూల్స్ లేవని పగలగొడతారు. వాళ్ళ దగ్గర మీ అనుమతి తీసుకున్న లక్షల రూపాయల లంచాలు తీసుకుంటారు. ఆ అవినీతిలో ఇప్పుడు నాయకులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, స్థానిక సంస్థల్లో ఉన్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఎక్కడ చిన్నవాడు కూడా ఇల్లు కట్టుకోవటానికి డబ్బు చెల్లించకుండా వాడికి అనుమతి ఇవ్వట్ల. వీళ్ళకి ఎన్ని రూల్స్ పెడతారు. ఈ బాండ్ల విషయంలోనూ పెద్దవాళ్ళకి మాత్రం డబ్బులు తీసుకుని ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, లేదు అపార్ట్మెంట్లు కావచ్చు, ఈ బాండ్ల పేరుతో అడ్డం పెట్టడం. ఈ అంశం మీద కూడా, పర్మిషన్స్ ఇచ్చే అంశం మీద కూడా ఈరోజు సమీక్ష చేసినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం కంప్లీట్ ఆన్లైన్, ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా కానీ మళ్ళీ ఎవరైతే అప్లై చేశారో అప్లికేషన్ హోల్డర్కి మళ్ళీ రెఫర్ చేసి అవి రెక్టిఫై అయిన తర్వాత కూడా కంప్లీట్గా అనమాట, ఎక్కడ మాన్యువల్గా లేకుండా. ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? దీంట్లో ఏమన్నా అవినీతి అక్రమాలకు ఏమన్నా కొంత చెక్ పడే అవకాశం ఉందా?
సురేష్ గారు, గతంలో కూడా ఆన్లైన్ లో ఎక్కువ బాగా ఉంది. అయితే ఒకటే, అవినీతిని చేయటానికి ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్ లో అప్లికేషన్ పెడతారు, వాడు కొర్రీ పెడతాడు, వీడెళ్ళి ఆఫ్లైన్ లో కలవాలి. ఇది మామూలుగా జరుగుతుంది రోజు. అందుకని ఇక్కడ సిస్టమ్ లో ఉన్న దీన్ని ఆన్లైన్ ఆఫ్లైన్ అనే దాని మీద వల్ల ఏం జరగదు. చూస్తున్నారుగా, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది, అంతా ఆన్లైన్, స్టాక్ మార్కెట్ అంతా ప్రపంచంలో చూస్తున్నాం కదా. అందుకని అవినీతి ఆన్లైన్ కి, అవినీతికి అది వ్యవస్థీకృతం చేసేశారు. సార్ మీరు బహుళజాతి ప్రస్తావన కంపెనీల తెచ్చారు దగ్గర కాబట్టి ఈ కొత్తగా హిండెన్బర్గ్ ఫస్ట్ చేసినటువంటి ఆరోపణలన్నీ ఫేక్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి కన్విన్సింగ్ ఎనాలజీని ఇచ్చారు. కానీ ఈసారి ఏకంగా సెబీ చైర్మన్ అండ్ హర్ హస్బెండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంటే కంచే చైర్మన్ అంటే ఇదేని అనుకుంటా. ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలో సెబీ అనే గ్రూపు వాళ్ళే ఈ మనీ సింఫనింగ్ చేయడంలో ఉన్నారు అని అంటే, ఇక అలాగే ఈ టీడీఆర్ విషయం కూడా, టీడీఆర్ రిలీజ్ చేసేది గవర్నమెంట్, మళ్ళీ అవినీతి చేసేది మళ్ళీ మీరే. అంటే ఇక్కడ కూడా కంచే చేరుమేస్తుంది అనమాట. అంటే ఇంటి దొంగలు, మన ఇంట్లో మనమే దొంగతనాలు చేసుకుంటాం. దొంగతనం చేయటమే కాదు, ఈ దొంగతనం చేసిన సొమ్మంతా ప్రజల్ని ఎత్తినేయటం, వాళ్ళ డబ్బులు వాళ్ళు తింటాం కాదండి, ఇది జనం సొమ్ముని తింటాం. కాపాడాల్సిన వాళ్ళు, ప్రజలకి ఆదాయానికి సంబంధించిన ధర్మకర్తలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ప్రజలు వీళ్ళని రక్షించమని పెడితే వాళ్ళే భక్షిస్తున్నారు. సమాజానికి ప్రజలకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక రకం చెప్పాలంటే మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక, అది పట్టణ ప్రణాళిక కాకుండా అవినీతికి ప్రణాళికలు వేసే శాఖ కింద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ మార్చేశారు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఇది ఇంకా చాలా రూపాలు ఉన్నాయి, టైం లేదు కాబట్టి మాట్లాడు. జరిగే మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు ఈ పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతూ ఉన్నాయి. సామాన్యులు మాత్రం వాళ్ళని నానా తిప్పలు పెడుతున్నారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే. అందుకే నిబంధనలు సరళతరంగా ఉండాలి, అమలు అనేటువంటిది పటిష్టంగా కఠినంగా ఉండాలి. ఇప్పుడు నిబంధనలు కఠినంగా పెడతారు, అమలు విషయంలో అవినీతికి ఆస్కారం కలిగిస్తారు, దాన్ని కూడా సమీక్ష చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే, ఇంత అవినీతి జరిగితే ప్రభుత్వం, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, రాష్ట్రంలో ఎంత అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయని, ఎక్కడో ఢిల్లీలో 100 కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని సిబిఐ, ఈడీ వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి అంటున్నారు కదా ఎన్డీఏ. మరి కూటమి అని నేను అడుగుతున్నా, కూటమిలో ఉన్న బీజేపీ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు ఏం చేస్తా ఉంది? కేంద్రంలో ఉండి వాళ్ళకి ప్రతిపక్షాలు, వాళ్ళకి మద్దతునివ్వనటువంటి పార్టీలను మాత్రం జైల్లో పెట్టాలని పనికొస్తారా? కాబట్టి అవినీతికి వైసీపీ పాల్పడితే మరి అంతే కదా సార్. పార్లమెంట్ లో కేజ్రీవాల్ ఏమన్నా ఎన్డీఏకి ఏమన్నా సపోర్ట్ చేశాడు, ఏమన్నా హెల్ప్ చేశాడు? చేయలేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోయినా చేశారు, అన్అఫీషియల్ గా చేశారు. అఫీషియల్ గా అంటే జనాలకు తెలుస్తుంది, సామాన్యులకు అర్థం కాకుండా వెనక వైపు నుండి చేసుకుంటూ వెళ్ళారు. అసలు పార్లమెంట్ చూసే ప్రజలే చాలా తక్కువైపోయారు. దానికి తగ్గట్టుగా జనాలను టైం కిల్ చేయడానికి అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు పెట్టి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వద్దన్న కొద్దీ, కనీసం గతంలో కొంతమంది అన్న చూసేవాళ్ళు, ఇప్పుడు ఆ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా జనాలను చక్కగా ఎంగేజ్ చేసేసారు. వీళ్ళ యొక్క కార్యక్రమాలు ఏమీ కూడా జనాల్లోకి వెళ్లకుండా, వెళితే ఏమవుతారు? ఎడ్యుకేట్ అయితే సరిగ్గా ఓటేస్తారు. సరిగ్గా ఓటెత్తే ఉంది మన పవర్లోకి రాము. మీకు తెలిసిందే, మనం అందరం ఎప్పుడు డిస్కస్ చేసింది. రైట్ సార్. అదే అందుకే సురేష్ గారు, ఇప్పుడు ఈ అవినీతిలో జరగటంలో ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ప్రేక్షక పాత్ర వహించి వీళ్ళని అప్పుడు సమర్థించింది, ఇప్పుడు పరోక్షంగా వాళ్ళకి మద్దతునిస్తానే ఉంది. కాబట్టి ఇది వీళ్ళు అవినీతిని బయటికి తెస్తారు కేంద్రం అని అంటే అదేమి ఉండదు. రెండవ విషయం, ఈ అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, వీటిల్ని ఇటు అధికారుల మీద అటు ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి, డబ్బు రాబట్టాలి, అలాగే బాధితులకి న్యాయం జరగాలి. గతంలో మనం చూసాం, 10 ఏళ్ల నుండి దేశంలో జరుగుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి ఇంతవరకు ఒక్కడు కూడా తేల్చాల. కోర్టులో ముందుకు సాగపోవటానికి కొన్ని కోర్టులో కొన్ని విషయాలు మాత్రం రోజుల్లో జరిగిపోతాయి, కొన్ని సంవత్సరాలైనా జరగవు. దీనికి కూడా మళ్ళీ ప్రభుత్వాల్లో ఉండేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఎలా పనిచేస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు
దీన్ని ఈ కుంభకోణాన్ని టీడీఆర్ కుంభకోణం కానీ మిగతా కుంభకోణాలకు కానీ ఒక కాల పరిమితి లోపల అది సిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఇంకో రూపంలో ఎంక్వైరీ చేస్తారా, బయటికి తీసుకొచ్చి వాటిల్ని తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే 2014-19లో జరిగినటువంటి 19-24 మధ్యలో జరిగింది. మధ్యలో వచ్చినటువంటి అంతకుముందు ఉన్నటువంటి అవినీతి 2004-2009 ఆ టైంలో జరిగిన అవినీతిని ఇప్పటికీ మరి ప్రభుత్వాలు కేంద్రంలోనూ రాష్ట్రంలో చాలా మారినాయి. అందుకే వీటిలెళ్ళ చిత్తశుద్ధి ఉండాలి. కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఇంకో బాధ్యత ఏంటి? ఈ కుంభకోణాలు ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చెయ్యకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం, ఒక అధికారికి పోస్టింగ్ ఇవ్వాలంటే అలవాటు ఏంటి? ఒక టౌన్ ప్లానింగ్ లో ఉన్నాడు, ఒక అధికారి పోస్టింగ్ ఇవ్వాలంటే 10 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000. ఒక పోలీస్ స్టేషన్ లో ఒక సిఐ పోస్టింగ్ కి, లేదు ఒక రిజిస్ట్రార్ ఆఫీసులో పోస్టింగ్ కి స్థాయిని బట్టి ₹1,00,000 నుండి ₹1,00,00,000 దాకా ఉన్నాయి. మరి దీన్ని వాళ్ళ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ఆపుతుందా? ఎందుకని మొన్న చాలా మంది చూసాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ ఖర్చు అంతటి నుంచి పోనీ వీళ్ళు వాళ్ళు ఏమైనా తేడా ఉందా? 2 ప్రధానమైనటువంటి వాళ్ళు ఖర్చు పెట్టారు. ఖర్చు ఎలా రాబట్టుకోవాలని చూస్తారు. రాబట్టుకోవాలని చూసినప్పుడు అవినీతికి మార్గాలు ఉంటాయి. మరి ఇది ఈ కొత్త ప్రభుత్వం, దానికి మేము అతీతంగా ఉన్నాం. ఎవరైనా చేస్తే బాబురావు గారు, అందుకనే అనుకుంటా అన్నిటికన్నా ఈజీగా కనబడుతుంది ఈ శాండ్ అనేది, ఇసుక. ఆయన పదే చెప్తారేమన్నారు, ఆల్రెడీ వచ్చేసినట్టున్న ఇన్పుట్స్, ఆల్రెడీ సమాచారం ఆయనకు ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు. సరే చంద్రబాబు నాయుడు గారిది కాసేపు పక్కన పెడదాం. నిన్న కాక మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు నా శ్రేయోభిలాషులైన, నా ప్రాణాన్ని కాపాడిన వాళ్ళైనా బాబు, ఇసుక జోలికి మాత్రం వెళ్ళకంటారా బాబు, ఆల్రెడీ నా దగ్గర లిస్ట్ ఉంది, ఒక 20 మంది లిస్ట్ అని చెప్పేసి పబ్లిక్గా ఒకటి ఆహ్వానించాలి. నాయకులైనా అట్లీస్ట్ ఒక బాధ్యత తీసుకుంటున్నారని చెప్పేసి. కానీ మీరు అన్నట్లు అన్ని వందల వేల కోట్ల రూపాయలు గత ఎలక్షన్స్లో ఖర్చు పెట్టినప్పుడు అటు ఇటు కూడా ఖచ్చితంగా అది ఏమన్నా చిన్న చితక అమౌంట్లు కావు, ఆవురావురమంటుంటారు. మరి అందరూ కూడా భరించదగినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మరి ఈ అడ్డుకట్ట ఎంతవరకు పడుతుంది, సరే సామాన్య ప్రజలకి ఎంతవరకు ఇది అడ్డంకిగా మారకుండా ఉంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఎలాగైనా మీరు ఇద్దరు కూడా, అటు కాంగ్రెస్ కానీ ప్రతినిధి కానీ బాజీ గారు కానీ మీరు కానీ, ఇది ఒకటి కన్విక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఏదైతే నష్టమైందో అన్ని విషయాల్లోనూ సాధ్యపడకపోవచ్చు, కానీ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి దానికి సాధ్యాసాధ్యాలు అలాగే లీగల్ ఆస్పెక్ట్లో దానికి ఎంతవరకు స్కోప్ ఉంటుందని చూడాల్సిన అవసరం ఉంది.